దేవునికి స్తోత్రం. దేనికి దూరంగా ఉంటారు? ఒకటే లోకము అనగా, లోకము అనగా లోకం అంటే మీకు అర్థం కాదు. లోకం అంటే అర్థం కాదు కాబట్టి దేవుడు చెప్తున్నమాట. లోకము అంటే అనగా శరీరాశ, ఏదన్నా 2 నేత్రాశ, 3 జీవ కుటుంబం. వీటికి క్రైస్తవుడు దూరంగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పక్కన చెప్పండి, ఈ మూడింటికి క్రైస్తవులు ఏమై ఉండాలి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మూడింటిని జయించలేకపోయాడు ఒక కుటుంబం. ఈ మూడింటిని జయించలేకపోయింది ఒక కుటుంబం. ఎవరైనా చెప్పగలరా కుటుంబం ఏదో? హల్లెలూయా. ఈ మూడింటిని జయించలేకపోయిందంటే ఒక కుటుంబం. ఈ మూడింటిని జయించలేకపోయింది ఒక కుటుంబం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మూడింటిని జయించలేకపోయింది ఒక కుటుంబం. బైబిల్లో మనం కాదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎవరు ఏదంతా నువ్వా ఇక్కడ అవును.